ప్రార్థనండి. మీ ఆత్మను సాయం చేయండి. తండ్రి మనతో ఉన్నారు. ఆయన కృపాసనుడి పవిత్ర సమయంలో ఆయన దివ్య దర్శన భాగ్యాన్ని ఇచ్చి మనందరూ కూడా దర్శించడానికి దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. కనికరం గలవాడా, నీకు వందనాలు చేస్తున్నాం బాబు. ఈ యొక్క మోక్ష మార్గం ద్వారా ఎంతమంది అయితే ఈ టీవీ ప్రోగ్రామ్ని మరి దర్శిస్తూ ఉన్నారు, వారందరికీ ప్రభా నీ దివ్య దర్శనం ఇచ్చి ఆనాడు మా పెద్దలను ఏ విధంగా కనపరిచావు, ఆనాడు మా పెద్దలను ఏ విధంగా ఆశ్రయించావు, ఆనాడు మా పెద్దల ప్రభా ఏ విధంగా భూమి స్థిరపరిచావు, వారి వంశాలు ఉద్యమం చేశావు, అట్టి విధంగా ప్రభు మరొక్కసారి మరి మమ్మల్ని కూడా అట్టి కృపకు పాత్రలు చేసి దేవా మరి మేము ఎంతో ఆలోచన చేస్తూ ఉండవచ్చు, గొప్పవాళ్ళు అవ్వాలని, శక్తివంతులు అవ్వాలని, బలవంతులు అవ్వాలని. కానీ మానవుడు ఎవడు శక్తివంతుడు కాడు, బలవంతుడు కాలేడు. ఎందుకంటే నువ్వు ఎవరైతే ప్రేమిస్తున్నావో వారు ఖచ్చితంగా బలవంతులు అవుతారు. కనుక నువ్వు ఖచ్చితంగా బిడ్డలందరూ కూడా ప్రేమించి వారిని నీతివంతులుగా మార్చి, వారిని యథార్థవంతులుగా మార్చి, వారిని గొప్పవారిని చేసి మీ నామానికి మీరు మహిమ పొందుకోవాలని మీ అమూల్యమైన దీపాలు సమర్పిస్తూ నామ తండ్రి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి స్తోత్రం అండి. మరి దేవుడు మన భీమవరం పట్టణాన్ని ఎంతగానో దీవించాడు. అవును, మన భీమవరం పట్టణంలో అనేక పండుగలు జరిగినాయి, అనేక రకరకాలైన కార్యక్రమాలు జరిగినాయి. ఎవరికి ఏ ప్రమాదం ఎదురు కాకుండా దేవుడు తన రెక్కల మాటను దాసి మరి అనేక ప్రదేశాల నుంచి వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు, మద్రాస్ అనేక స్థలాల నుంచి వచ్చారు. అని వారందరూ కూడా ఎలా వచ్చారో అలాగే తిరిగి వారి స్వస్థలానికి వెళ్ళారు. అదంతా కూడా దేవుని కృప. అవును, ఎంతో సంతోషిస్తున్నాను. అంచేతంటే ఒక్కొక్క చోటని ఒక ప్రమాదం ఎదురైనప్పుడు చాలా దుఃఖాలు ఎదురు చూస్తారు. ఎందుకంటే మన కృష్ణానదిలో సరదాగా విహారానికి వెళ్ళారు వాళ్ళు. విహారానికి వెళ్ళినప్పుడు నావ మునిగిపోయింది. నావ మునిగిపోయినప్పుడు ఎంతోమంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు ఎంతో దుఃఖమయంగా మారిపోయింది. సంతోషంగా వచ్చారు, దుఃఖంతో వెళ్ళారు. అలాగే అనేక మంది సంతోషంతో వచ్చారు, సంతోషాన్ని పంచుకెళ్ళారు. అందుకే దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పండుగలన్నీ కూడా మీరు చాలా ఘనంగా జరిగించుకున్నారని దేవుడు చెప్తున్నాడు. ఈ సంవత్సరంలో మీరు అనేక ఆశీర్వాదాలు మీరు పొందారని కూడా దేవుడు చెప్తున్నాడు. మరి అంతగా నిరీక్షణ కలిగిన యొక్క కార్యక్రమాలు మీరు పాల్గొన్నారని కూడా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అంచేత మనం సాధారణంగా మనం అందరం కూడా నా దగ్గరికి చాలామంది వస్తారని మీకు తెలుసు. వాళ్ళందరూ కూడా చాలా బాధల్లో వస్తారు. అయ్యా నాకు ఇలా జరిగింది, మాకు ఇలా ఇల్లు వాకళ్ళు ఉండే, మరి లేకపోతే మా భర్త ఇలా వ్యాపారం చేసేవారు, మరి మేము ఈ విధంగా మేము పాడైపోయాం, ఇప్పుడు మాకు చాలా ట్రబుల్స్ ఎదురైపోతున్నాయి అని నా దగ్గర వాళ్ళు అడగటానికి వస్తారు. అయితే సాధారణంగా ఏ మనిషి ఎవరి కష్టాన్ని తీర్చలేరు, ఏ మనిషి ఎవరి దుఃఖాన్ని తీర్చలేరు, ఏ మనిషి ఎవరికి శాపాన్ని తొలగించలేడు. ఒకే ఒక్క ఆయన ఉన్నాడు, శాపాన్ని భరించేవాడు, పాపాన్ని భరించేవాడు, దుఃఖాన్ని భరించేవాడు. అందుకే మనకి బైబిల్లో ఒక మహానుభావుడు ఉన్నాడు. చూద్దామండి. ఆదికాండం 22:17 చూద్దాం. ఆదికాండం 22:17. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానములన ఆశీర్వదించబడుదురు. నా తోడని ప్రమాణం చేసిన దేవుడి స్తోత్రాలండి. సాధారణంగా చాలామంది ప్రజాంగము దేవుడు మాట్లాడు లేక దేవుడు అప్పుడున్నాడు అని చెప్పుకుంటూ ఉంటారండి. కానీ సాధారణంగా దేవుడు ఏంటంటే ఆది అంతం లేనివాడు, అల్ఫా ఒమేగైన వాడు, నిత్యుడగవాడు. ఎందుకంటే నేను కూడా చాలా ఆశ్చర్యపోతానండి. ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచి నేను భక్తుడిగా ఉండేవాడిని, హిందూ మతంలో భక్తుడిగా ఉండేవాడిని. అయితే మా పెద్దవాళ్ళు వార్షిక ప్రకారంగా వాళ్ళ దేవతలను వాళ్ళ యొక్క దేవుళ్ళను పూజిస్తూ ఉండేవారు. వాళ్ళు ఒక మాట చెప్పుకుంటూ ఉండేవారు, ఇలాగా మన భక్తిగా ఉంటే మన పెద్దోళ్ళు ఎలా ఉన్నారు, అందుకు మనకు అన్నీ ఉంటాయి అని చెప్పుకుంటూ ఉండేవారు. దానికి తగ్గట్టుగానే ఉపవాస విజ్ఞాపనలు కూడా వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు. ఆటోమేటిక్గా నేను క్రైస్తవుడిగా మారాను. క్రైస్తవుడిగా మారిన తర్వాత ఈ యొక్క స్థితికి వచ్చినప్పుడు క్రైస్తవుడిగా ఎందుకు మారాను అని చాలా ఆశ్చర్యపోతూ ఉంటానండి. ఎందుకంటే నా దగ్గరికి దేవుడు వచ్చాడు. నేను చాలా ఆశ్చర్యపోతాను. చాలామంది దేవుడు లేడు, దేవుడు కనపడ్డు, దేవుడు మాట్లాడు.
అయితే మనం ప్రకటన గ్రంథం 1:17 అల్ఫా ఒమేగైన వాడను, నిత్యుడగు వాడను, నిర్వాధికాడను, శాస్త్రను, సమాధానకర్తను, ఉన్నవాడును, అనువాడని ఆయన అడ్రస్ ఇచ్చాడు. ఆనాడు ఈనాడు మానవలోకం ఎంతకాలం అయితే ఉంటుందో, సూర్యచంద్రులు ఎంతకాలం అయితే ఉంటారో అంతకాలము ఆయన ప్రత్యక్ష భూలో జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఆయన ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైన తర్వాత చాలా ఆశ్చర్యపోయింది. ఏంటి మరి చాలా ఆశ్చర్యకరంగా ఉంది, మరి ఈయన ఎవరో మనకు తెలియదు, ఈయనకు మార్గం ఏమిటో తెలియదు అని చాలా ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. అయితే నాకు తరచుగా మాట్లాడుతూ ఉండేవారు, మాట్లాడుతూ ఏయో చెప్తూ ఉండేవారు. అలాగే వింటూ ఉండగా దేవుడు నన్ను మరి ఆయన భక్తిగా మార్చుకున్నాడు. ఆయనకి పనిముట్టిగా నన్ను దేవుడు సిద్ధపరచుకున్న తర్వాత నేను ఆటోమేటిక్గా సేవలోకి రావడం జరిగింది. తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ అబ్రహామును చూసినప్పుడు, అబ్రహాం కూడా ఒకప్పుడు చాలా మరి చీకట్లో జీవించిన వ్యక్తి. ఈ చీకట్లో జీవించిన వ్యక్తి దగ్గర ముందు ఏం లేదంటే ఆయన దగ్గర ఆశీర్వాదం లేదు. యెహోవా నమ్మితేనే ఆశీర్వదించబడతారా, కానీ బైబిల్ నమ్ముకున్న వాళ్ళు ముందర దేవుని నమ్మాలి. బైబిల్ చేతపట్టిన వాళ్ళు ముందు దేవుని నమ్మాలని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. దేవుని నమ్మకుండా ఆదాం తండ్రి గారు అంటాడు, నా భార్య ఎంత చెప్తే అంత తప్పేముందండి, నా భర్త ఎంత చెప్తే అంత తప్పేముందండి. భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకుంటారు, ఒకళ్ళొకళ్ళు హెచ్చరించుకుంటారు, ఒకళ్ళొకళ్ళు ఆదరించుకుంటారు, తప్పులేదు. కానీ దేవుడి కన్నా నా భార్య గొప్పదని చెప్పాడు ఆదాం గారు. దేవుడి కన్నా నాకు లోకం గొప్పదని చెప్పింది అవమ్మ. అంచేత వాళ్ళిద్దరూ కూడా పతనం అయిపోయారు. వాళ్ళ వంశం పతనం అయిపోయింది, వాళ్ళ తలాల పతనం అయిపోయింది. తిరిగి మళ్ళీ అబ్రహాం తండ్రి గారు దేవుడి దగ్గరికి వచ్చాడు. అబ్రహాం గారు దేవుడి దగ్గరికి వచ్చి నీతిమంతుడిగా మారాడు. అబ్రహాము నీతిమంతుడిగా మారాడు. అదే అతనికి ఆశీర్వాదం. ఎంతవరకు ఆశీర్వాదం అంటే నేటి వరకు కూడా అబ్రహాం సంతానం రారాజులుగా జీవిస్తూ ఉన్నారు, రారాజులుగా చక్రవర్తిగా జీవిస్తూ ఉన్నారు. అంచేత మతంలో చాలామంది ఉన్నారు. మతంలో లేకపోవటం ఏంటి? మనకి నిర్గమకాండంలో చూసుకున్నప్పుడు ఇజ్రాయెల్ అక్కడ మతంలో ఉన్నారు. వాళ్ళ పేరే ఇజ్రాయెల్, ఇంటి పేరు కస్తూరివారు, ఇంట్లో గబ్బలాయి కొంపు. మతంలో ఉన్నారు వాళ్ళు. మతంలో లేకపోవటం ఏంటి? నామకర్తాలు చెప్తున్నారు, వాళ్ళ దేవుడు అంట అని ఐగుప్తులు చెప్తున్నారు. కానీ వాళ్ళందరూ బలహీనలు అయిపోయారు. ఎందుకు పనికిరాని అయిపోయారు? ఆఖరికి కూలి పని చేసిన కూడా పనికిరాని దద్దమ్మలుగా మారిపోయారు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించకపోవటం. అంచేత బైబిల్ చేతపట్టుకున్నవాడు ఎప్పుడు గొప్పవాడు అవుతాడు, ఎప్పుడు విస్తరిస్తాడు, ఎప్పుడు ఆశీర్వదించబడతాడంటే ముందు దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. ఈ దేవుని ఎందుకు ప్రేమించాలి అనేది మనకి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు తెలుసండి? ఈ దేవుని ప్రేమిస్తే ఈ దేవుడి ఎక్కడ దగ్గర ఏముందండి చెప్పాలి. ఆరోగ్యం ఉంది, ఆశీర్వాదం ఉంది, వంశాభివృద్ధి ఉంది, తరాలు ఉన్నాయి. అంచేత మనకి హిందూ మతంలో చెప్తూ ఉంటారు, శనిగాడు ఇలా ఉంటాడు అలాగ ఉంటాడు. సాతాన్ గారు కూడా ఆదాం గారి ఇంట్లోకి వెళ్ళాడు, ఆదాం ఇంటిని సంపూర్ణంగా పాడు చేశారు. ఐగుప్తులో ఇజ్రాయిల్ వాళ్ళు పనిమాల అక్కడికి వెళ్ళి విగ్రహారం చేశారు. సరే చేశారు, పోనవండి 430 సంవత్సరాలు. ఒక సంవత్సరం కాదు, శని పట్టుకుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుంది, లేకపోతే 10 సంవత్సరాలు పడితే 430 సంవత్సరాలు. పాపం నిర్గమకాండం 3:6 చూసినప్పుడు ఒక ఆశ్చర్య విషయం కనపడుతుంది. అక్కడ మనం చూద్దాం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని ఎవరికైనా మోషే దగ్గరికి వచ్చాడంటాడు. మోషే ఏం చేస్తాడు? అసలు మోషే ఎవరు? మోషే అక్కడికి ఎందుకు వెళ్ళాడు? ఇత్రో మన దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఇక ఎడారిలోకి ఎందుకు వెళ్ళాడు? ఈ మోషే ఉండేది ఐగుప్తు నగరంలో కదా, మోషే ఉండేది రాజుగారి దగ్గర కదా, మోషే అన్ని విధాలా గొప్పవాడు కదా. ఎవరిని తెలుసుకున్నట్టండి? జీవజల బుగ్గి అయిన దేవుని తెలుసుకున్నట్టండి. అందుకు ఒక మాట అన్నాడు, చూద్దామంటే ఒకసారి. హెబ్రీ 11:26 చూద్దాం. విశ్వాసును బట్టి ఐగుప్తు ధనం కన్నా క్రీస్తు విషయంలో నింద చాలా గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల ఏమి చేశాడండి? రాజ్యాన్ని లేడు, రాజ్యభోగాలు లేడు, ఎక్కడికో అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. మామగారి దగ్గర పెళ్లి చేసుకున్నాడు. అక్కడ గొర్రెలు కాయటం ప్రారంభించాడు. గొర్రెలు కాసేటప్పుడు వీడికి ఒక చిన్న హ్యాబిట్ ఉంది. ఆ హ్యాబిట్ ఏంటంటే
దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నా అంటే, తండ్రి నీవుంటే మా వాళ్ళు ఆశించబడతారు, నీవుంటే మా వాళ్ళు గణపరచబడతారు, నీవుంటే మా వాళ్ళు మరి అన్ని విషయాలు మరి ఆశించబడతారు. ఆదిలో అబ్రహాం తండ్రి గారిని దీవించావు, ఇస్సాకు తండ్రి గారిని దీవించావు, యాకోబు తండ్రి గారిని దీవించావు, యేసోబు తండ్రి గారిని దీవించావు. మరి ఇప్పుడు నువ్వు ఉంటే అన్ని విధాలు దీవించబడతారు నాయన అని మహాతండ్రి గారికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. 42 సంవత్సరాలు అయిన తర్వాత ఒక్క కుర్రోడు ప్రార్థన చేయగా 42 సంవత్సరాలు పోయిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమై మోషేతో ఏమి చెప్పాడో మనం చూసినప్పుడు నేనైతే చాలా ఆశ్చర్యపోతానండి. ఎవరికో వాక్యం చెప్పడం కోసం ప్రయత్నించానండి, ఎవరికో ప్రార్థన చేయడం కోసం ప్రయత్నించాను. నన్ను నేనే ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, నన్ను నేనే బుద్ధి చెప్పుకుంటూ ఉంటాను, నిరంతరం ఆ దేవుని సన్నిధిలో ఆశ్చర్యపోతూ ఉంటాను. మోషే దగ్గరికి వచ్చి అంటాడు, పాలు తిని ఊరిష్టంలోకి ఇజ్రాయెల్ తీసుకెళ్ళిపోతాను. 430 సంవత్సరాలు ఇజ్రాయెల్ తినడానికి తిండి లేకుండా, కట్టడానికి బట్ట లేకుండా, ఉండటానికి ఇల్లు లేని వాళ్ళని వాక్కిచ్చాడు, వాళ్ళని రాజుని చేస్తానని. ఎలా చేస్తాడు దేవుడు? ఐగుప్తు రాజ్యం చాలా బాధ పెట్టాడు, మీకు తెలుసు. ఈ విషయాలు ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటాం. బయటకు వచ్చారు వాళ్ళు. బయటకు వచ్చినప్పుడు అప్పటిదాకా తిండి లేని వాళ్ళు, అప్పటిదాకా కట్టుకోవడానికి వస్త్రం లేని వాళ్ళు, అప్పటిదాకా దౌర్భాగ్యులుగా ఉన్నవాళ్ళు, ఎప్పుడైతే బైబిల్ చేతకొచ్చిందో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. వాళ్ళ హృదయం అంటే ఏమి నిండిపోవాలండి? కృతజ్ఞత. గొప్ప దేవుడా, మా పితరులు నిన్ను విడిచిపెట్టారు, మా పితరులు నీకు దూరం అయిపోయారు, మా పితరులు బాబు నీకు దూరమై శాశ్వతమైన శాపాన్ని తెచ్చుకున్నారు, దౌర్భాగ్యులుగా మారిపోయాం. కానీ జాలి గలవాడవై, దయగలవాడవై, ప్రేమ గలవాడవై నిన్ను నువ్వు తగ్గించుకుని మా మధ్యకు వచ్చి మమ్మల్ని విడిపించుకున్నావు. అందుకే స్తోత్రాలు. మనస్సు నిండా గొప్ప, మనస్సు నిండా కృతజ్ఞత, మనస్సు నిండా నోటి నిండా స్తుతి. అయ్యా నిరంతరము నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు బలవంతుడు, నా దేవుడు శాస్త్రుడు. అయ్యా మేము మా పితరులా చేశారు, అందుకే ఇలాగ అయిపోయాం, అయినా కానీ చిక్కడిపోయినా కానీ మా తండ్రి విడిపించుకున్నాడు అని మనసు నిండా ప్రార్థన చేసుకోవాల్సిన వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా పేర్చిపెట్టారు. ఏం చేయట్లేదంటే మోషేకి అగేసి మన దేవుడు సజీవుడయ్యా, ఆయనకి అసాధ్యం ఉందా? మోషేనయ్యా ఉపవాసం నుంచి ప్రార్థన చేద్దాడు, అయ్యా మోషేనే ప్రార్థన చేద్దాడు. అల్లే ఇప్పుడు మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావు, ఇప్పుడు మమ్మల్ని మోసం చేయడం తీసుకొచ్చావు, ఇప్పుడు మమ్మల్ని దగా చేయడం కోసం తీసుకొచ్చావు. దేవుడు ఆయన వాగ్దానం ఇచ్చిన నెరవేర్చం చేసే గొప్ప దేవుడు కాబట్టి ఆటోమేటిక్గా ఇజ్రాయెల్ని బయటికి తీసుకొచ్చాడు. కానీ మళ్ళీ అరణ్యాలకు వచ్చారు. అరణ్యాలకు వచ్చి మోషే చెప్తున్నాడు, దేవుని స్తుతించండి రా, దేవుని ఆరాధించండి రా, దేవుని కనపరచండి రా. ఒరే మన దేవుడు సజీవుడు రా, ఎంత భయంకర చీకటిలో మనం తీసుకొచ్చాడు రా, ఎంత అంధకారం నుంచి మనం తీసుకొచ్చాడు రా, ఎంత భయంకర నరకం నుంచి మన దేవుడు తీసుకొచ్చాడు రా, ఒరే కృతజ్ఞత కలిగి ఉండండి రా. వాళ్ళు ఒకే మాట చెప్తున్నారు, మేము అక్కడ ఆ మాంసం తినేవాళ్ళం, అక్కడ ఆ సరా తాగేవాళ్ళం, అక్కడ చాలా హాయిగా ఉండేవాళ్ళం. ఇక్కడేంటో అస్తమాను భక్తి భక్తి భక్తి, నీతి 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 నీతి, యథార్థం. ఏంటయ్యా మాకు పనికిరానివయ్యా, అసలు మా ఒంటికి పడవయ్యే, మా ఒంటికి పడవు. మాకు అసలు మా జీవితంలో మమ్మల్ని హాయిగా అన్నం పెట్టుకుని శుభ్రంగా తింటాం, కానీ మళ్ళీ అన్నం ముద్ద తీసి దాన్ని మళ్ళీ నొక్కి దానికి ఇటు కూర వేసి దానికి ఇటు నెయ్యి వేసి దానికి ఇటు అలా ముద్ద మంచిలు పెట్టి మళ్ళీ పెట్టి కుక్క పెట్టు. ఏంటయ్యా పల్లెలు చేసేవాడు పల్లెలు చేసేవాడు పల్లెంట ఉరకవయ్యా, మాకు ఇంతగా ఎన్నినా ఎందుకయ్యాను మాకు? ఇక్కడ మక్క మాడిపోతున్నాం, నీకు ఏం తెలుసు? మన్నాను కురిపిస్తున్నాడు ప్రభు. ప్రియబిడ్డలారా, క్రైస్తవుడికి ఏం ఉండాలి? క్రైస్తవుడు ఏం చేస్తే గనుడవుతాడు? క్రైస్తవుడు ఏం చేస్తే యజ్ఞం చేస్తేనా, లేక యాగం చేస్తేనా, లేక క్రతువు చేస్తేనా, లేక పూజ చేస్తేనా, లేక నా డప్పులు వాయింతేనా, బాగా భయంకరమైన పాటలు పాడితేనా? క్రైస్తవుడు హృదయము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇశ్రాయేలు అరణ్యంలో రాలిపోయారు. దేవుని పిలుపునందుకున్నారు. దేవుడు వారితో ఉన్నాడు. ఇశ్రాయేలు అరణ్యంలో రాలిపోయారు. ఎరుకు గోడ దగ్గరికి వెళ్ళారు. యేషువా అన్నయ్య చెప్పాడు, నాయనా దీని చుట్టూ తిరగాలంట, జయము జయము యెహోవాకి జయమని దీని చుట్టూ తిరగాలట.
తండ్రి గారు గోళ్ళ పడగొడతారంటరా. పిచ్చోడు చెప్తున్నాడు తిరుగుతాం అని ఒక రోజుని అందరూ తిరిగారు. రెండో రోజుని సగమందే తిరిగారు. మూడో రోజుని కొద్దిమందే ఉన్నారు. నాలుగో రోజున ఇంకా తగ్గిపోయారు. ఐదో రోజుని ఏడో రోజుని కాలేబు, యెషూవ ఇంకా కొద్దిమంది మిగిలారు. దాన్ని మోసుకుంటూ తిరిగారు. గోడలు కూలిపోయినాయి. రాజులు హతమైపోయారు. అయా సమస్తం సంతరించుకున్నారు. ఎంతో కృతజ్ఞత. నా ప్రియబిడ్డానికి దేవుడు ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు? దేవునికి ఏం చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావు? అవును, యెషూవ అంటాడు, మీ పితరులు చేసిన తప్పులు మీరు చేయొద్దు. మీ పితరులాగా మీరు తిరుగుబాటు చేయొద్దు. మీ పితరులాగా దేవుని అవమానపరచొద్దు. మీరు దరిద్రులు కావద్దు. తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం మన మధ్య ఉన్నారు. మీరు దేవుని ప్రేమించండి, దైవాజ్ఞను పాటించండి. బరువు కాదు, ఆరాధించడం తప్పు కాదు, స్తుతించడం కష్టం కాదు. బిడ్డలారా, మీ పిల్లలు బాగోవాలంటే, మీ వంశాలు వర్ధిల్లాలంటే, మీరెప్పుడు ధనధాన్య సమృద్ధిని కలిగి ఉండాలంటే, భార్యాభర్తలకు ఆరోగ్యం ఉండాలంటే, మీ లోగిళ్ళు నిత్యము ఆశీర్వదకంగా ఉండాలంటే, నా దేవుడు గొప్పవాడు, అదే స్థుతి. నా దేవుడు సజీవుడు. వేలుపులు అనేక మంది ఉండొచ్చు, నా తండ్రి సర్వాధికారి. ఆయన నామాన్ని స్తుతించడానికి కానీ, ఆయన నామాన్ని ఘనపరచడానికి కానీ నేను అర్హుడని కాను. ఆయనే ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన్ని నేను తీర్చుకోలేను. నెహెమ్యా 1వ అధ్యాయం 6వ వచనం. ఇంకొక కుర్రాడు కనపడుతున్నాడు, చూద్దాం. నీ చెవికి మీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములను నీ దాసుడైన ఒక్క రోడండి. రాజ్యాన్ని పోయినాయండి, అన్ని రాజ్యాలు పోయినాయి. దేవుడు 39 రాజ్యాలు ఇచ్చాడు. 39 రాజ్యాలు పోగొట్టారు, తిరిగి బానిసలుగా మారిపోయారు. ఒక్కరోడు రాజుగారి దగ్గర ఉన్నాడు. రాజుగారికి సారాన్ని ఇస్తున్నాడు. తన హృదయం నిండా గొప్ప బాధ ఉంది. ఆ బాధ ఏంటంటే, మా దేవుడు దీవించే దేవుడు. మా దేవుడు మేము దరిద్రులుగా ఉండటం ఇష్టం లేదు. మా దేవుడికి మేము లోకంలో శాపగ్రస్తులుగా ఉండటం ఇష్టం లేదు. మా దేవుడికి ఈ లోకంలో బానిసలుగా ఉండటం ఇష్టం లేదు. ఆయన అమ్మానిపరిచి ఆయన ఇచ్చి అన్ని పోగొట్టుకున్నాం. ఒక్క కుర్రాడు ప్రార్థిస్తున్నాడు. అవును, రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. రాజా, ప్రభు, ఇశ్రాయేలుకి మందిరం కట్టి ఇశ్రాయేలుకి ధనధాన్య సమృద్ధిని కలిగించు, ఇశ్రాయేలును గౌరవించు, వారిని పిల్లలు. నువ్వేమి చెల్లించగలవు? ఆయన నువ్వు ఎలా స్తుతించగలవు? నీ ఇంట్లో ఒక్క భక్తుడు ఉన్నాడా? నీ ఇంట్లో ఒక్క నీతివంతుడు ఉన్నాడా? నా తండ్రి నాకు కావాలి. అందుకే యోహాను 1వ అధ్యాయం 12వ వచనం అంటాడు, నన్ను ఎంతమంది అయితే వెంబడిస్తున్నారో వారందరూ నా పిల్లలు. ఇదే క్రైస్తవుడికి
ఎనలేని ఆశీర్వాదం. అబ్రహాం సంతానానికి ఒక్క ఆశీర్వదించాడు దేవుడు. అబ్రహాం ప్రార్థన ఆలకించిన దేవుడు ఒక్క ఆశీర్వాదమే. లేఖనాలు అనేక చోట్ల చెప్తూ వచ్చాడు, వేదాలు అనేక చోట్ల చెప్తూ వచ్చాడు, నేను భూలోకంలోకి వస్తున్నాను, నేను నరుడిగా పుడుతున్నాను. సర్వలోకం చెప్పింది దేవుడు పుట్టడు, పుట్టలేడు, పుడితే పాపైపోతాడు. ఆయన పుట్టాడు. ఆయన అంటున్నమాట, నన్ను ఎంతమంది అయితే నమ్ముతున్నారు వారందరూ కూడా నా పిల్లలు. నువ్వు దేవుడి పిల్ల అవునా కదా? ఒకటి జీవగ్రంథం చేతి పట్టుకున్నావు, 2 సంఘంలో కాలు పెట్టావు, 3 బాప్తిజం తీసుకున్నావు, 4 క్రీస్తుని విశ్వసించావు. ఈ 4 అర్థాలు చెప్తున్న నువ్వు దేవుని బిడ్డవు. ఒకప్పుడు పరలోక రాజ్యంలో దేవుడి కుడిపార్శ్వనున్నావు. జన్మెచ్చి పాపేచ్చి, పాపేచ్చి కర్మెచ్చి, త్రాహిమాం త్రాహిమాం. పుట్టిన ప్రతి ఒక్కడు కూడా పాపి, వాడికి విడుదల లేదు. ఆత్మకు విడుదల ఇవ్వటం కోసం పరమాత్మ దగ్గరికి వచ్చాడు. ఆ సత్యాన్ని తెలుసుకుంటే హృదయం ఉప్పొంగిపోద్ది. నాన్న నన్ను క్షమించు, సర్వలోకానికి మరుగైనాడు, నీకు ప్రత్యక్షమైనాడు. నీకు నేను దూరం అయిపోయినా నాకు నువ్వు దూరం లేదు. నేను నిన్ను ప్రేమించకపోయినా నన్ను నువ్వు ప్రేమించావు, తిరిగి పునరుద్ధాన శక్తినిచ్చావు, నీ బిడ్డగా అంగీకరించావు. నాన్న నన్ను క్షమించవా? నిన్ను ఒక వరం కోరాలనుకున్నాను. నాన్న, పాపం చేసి పాతాళంకి వెళ్ళకుండా, నేమే తిరుగుబాటు చేసి నాశనం కాకుండా, బ్రతుకు దినాలను కూడా పాపం చేయకున్నట్లు, బ్రతుకు దినాలన్నీ కూడా నీ మీద తిరుగుబాటు చేయకున్నట్లు, బ్రతుకు దినాలన్నీ కూడా లోకాన్ని ప్రేమించుకున్నట్లు నిన్ను ప్రేమించే గుణం కావాలి నాన్న. ఈ లోకాన్ని జయించలేను నాన్న. నాన్న నాకు నువ్వు తోడుగా ఉండవా నాన్న? కావాలి. ఆమేన్.